దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ప్రత్యేక శుభాలు తెలియచేస్తున్నాను. దేవుని వాక్యంలో నుండి యెషయా గ్రంథము 59వ అధ్యాయం మొదటి వచనంలో అద్భుతమైన మాటను మనం చూడగలుగుతున్నాం. రక్షింపనేరకు ఉండినట్లు దేవుని హస్తము కొరచకాలేదు, విననేరకు ఉండినట్లు దేవుని చెవులు మందగెల్లలేదు. మీ దోషములే దేవునికి మనుషులకి మధ్య అడ్డుగోడగా ఉన్నాయి. యెషయా ప్రవక్త ద్వారా ఈ మాటను ప్రభు ఆత్మ రాయిస్తున్నారు. చాలామంది అనుకుంటారు, మన కష్టకాలంలో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మనుషులు ఎవరు నాకు సహాయం చేయట్లేదు, ఎవరూ నన్ను ప్రోత్సహించట్లేదు, ఎవరు నా పక్షంగా నిలబడట్లేదు అనుకుంటాం. మనుషుల స్వభావం ఎలాంటిదంటే, మన చుట్టూ ఉన్న మనుషులను ఎప్పుడు గుర్తించరు, కానీ మనకు దూరంగా ఉన్న మనుషులు మాత్రం మెచ్చుకోవడం, ప్రశంసించడం, గుర్తించడం అనేది జరుగుతుంది. మన చుట్టూనే మంచి తలాంతులు కలిగిన వాళ్ళు, కష్టపడి ప్రయాసపడి మంచి రిజల్ట్ని తీసుకురాగలిగిన వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా అసలు మనం వారిని గుర్తించాం. చాలామంది దేవుని సేవకులు కూడా ప్రస్తుత సమాజంలో ఉన్న దేవుని భక్తులను జ్ఞాపకం చేసుకోరు, కానీ వేరే దేశస్తులను, ఎప్పుడో చనిపోయిన వారిని మాత్రం మాదిరికరంగా గుర్తు చేస్తుంటారు. వేరే దేశస్తుల గురించి మాట్లాడడం తప్ప నేను చెప్పట్లేదు, కానీ ఈ తరంలో కూడా దైవభక్తి కలిగి దేవుని వాక్యాన్ని దాని ప్రకారం ప్రకటించేవారు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారిని జ్ఞాపకం చేసుకోవడం ఎంతైనా దీవెనకరమే కదా. ప్రవక్త ఎప్పుడూ తన సొంత దేశంలో ఘనుడు కాదు అని ప్రభువు చెప్పిన మాట కొంతమంది ప్రవర్తన చూస్తే నిజమే అనిపిస్తుంది. దేవుని సేవకులు, దేవుని సేవ చేసేవాళ్ళు, దేవుని ప్రజలు, విశ్వాస వీరులు, ప్రార్థనా యోధులు, నమ్మకంగా ప్రభువులో కొనసాగే వాళ్ళు, సమర్పణ కలిగిన వాళ్ళు మన చుట్టూ ఉన్నప్పటికీ కొంతమంది ఎందుకు అలాంటి వారిని పట్టించుకోరు, అసలు వాళ్ళకి విలువనివ్వరు, గుర్తించరు. యేసు ప్రభువునే ఆయన శిష్యులు కొన్ని సందర్భాల్లో పట్టించుకోలేదు. దోణి మీద వెళ్తున్నప్పుడు సముద్రంలో అలజడి, భయంకరమైన వాతావరణం చెలరేగినప్పుడు వారందరూ పెట్టిన కేకలు, బోధకుడా మేము నశించిపోయేటట్లుగా ఉన్నాం, మీకు చింతలేదా? వారికి తెలుసు, చూశారు ప్రభు శక్తి ఎంత గొప్పదో, కానీ ఆ సమయంలో ఆయన శక్తిని కూడా మర్చిపోయేటట్లుగా మాట్లాడారంటే అసలు వారు ఎంత ప్రభువుకి విలువిచ్చారో అర్థమవుతుంది. మనుషుల వైపు చూస్తుంటే నిరాశపడతాం. మనుషులు మనల్ని గుర్తించాలని కోరుకోవడం తప్పు కాదు, కానీ ఆ గుర్తింపు దక్కకపోతే నిరాశపడి కృంగిపోయి మన పని మనం ఆపేయడం బుద్ధిహీనమైన పని. దేవుని వాక్యం మనం చూసాం, రక్షింపనేరకు ఉండినట్లు దేవుని హస్తము కొరచకాలేదు. కొంతమంది హస్తం కొరచగా ఉంటుంది. కొరచగా అంటే పొడుగు పొట్టి అని కాదు. ఇచ్చే విషయంలో, పెట్టే విషయంలో, వెన్ను తట్టి ప్రోత్సహించే విషయంలో ఎప్పుడూ వారు వెనుకంజే ఉంటారు, వెనకబడే ఉంటారు. దేవుని హస్తం ఎప్పుడు కొరచ కాదు అంటే అర్థమేంటో తెలుసా? నీవు మొరపెట్టితే, నువ్వు పిలిస్తే ఆయన తన సహాయం పంపించడానికి, ఆయన చెయ్యి చాపడానికి ఎప్పుడు సంసిద్ధుడిగా ఉంటాడు. మనుషులు మనం సహాయం కావాలని అడిగితే, అయ్యో నిన్ను అడుగుంటే బాగుండేదండి, ఈరోజు ఏమీ లేదంటారు. చాలా కాలం క్రితం ఒక దేవుని సేవకుడు 40 రూపాయలు అవసరమయ్యి ఆ సంఘానికి చెందిన ఒక ఆమె ఇంట్లో పెళ్లి జరుగుతుంటే వెళ్ళి అడిగాడు, అమ్మా 40 రూపాయలు కావాలి, ఇస్తావా నువ్వు? చాలా అర్జెంట్ అమ్మ, మళ్ళీ ఇచ్చేస్తాను వారం రోజులు అంటే, ఒక వారం 10 రోజులు ఆ ఇంట్లో పెళ్లి జరగబోతుంది. ఆ విశ్వాసి చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యగారు నిన్న వచ్చుంటే 40 రూపాయలు కాదండి, 4,000 ఇచ్చేదాన్ని, ఇప్పుడైతే నా దగ్గర 4 పైసలు కూడా లేవండి అని చెప్పేటప్పుడు ఆ దేవుని సేవకుడు చాలా బాధపడ్డాడు. కొన్నిసార్లు మనుషులు అంటారు, నిన్న వచ్చుంటే, నేను ఫోన్ చేస్తుంటే, ఒక్క మాట ముందు చెప్పుంటే ఎంతో సహాయం చేసేవాళ్ళమే. వాళ్ళు చెయ్యలేక కాదు, చెయ్యగలరు, కానీ చెయ్యకూడదు అనుకుంటారు. చెయ్యాలనే మనసు వారికి ఉండదు. అందుకే సాకులు చెప్తుంటారు, వంకలు చెప్పి ఏదో ఒక రకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. దేవుడు ఎప్పుడు తన హస్తాన్ని దూరంగా చాపుకునేవాడు కాదు. నువ్వు నిజంగా మొరపెట్టినప్పుడు దేవుని హస్తము నిన్ను రక్షిస్తుంది. నిన్ను నన్ను కలుగు చేసిన దేవుని హస్తము మనకు రూపాన్ని ఇచ్చింది. మనకంటూ ఒక పోలికను ఇచ్చి నిర్మించిన దేవుని చేతులకి మన పరిస్థితిని అప్పగించుకోగలిగితే ఆయన చేతులు ఎప్పుడు దూరంగా ఉండేవి కాదు. ఒక సందర్భంలో యేసు ప్రభు దగ్గరికి కొంతమంది తల్లిదండ్రులు వారి బిడ్డలను తీసుకొచ్చి
అయ్యా నీ చేతులుంచి మా బిడ్డలను దీవించాలని కోరుతున్నామని వారు రిక్వెస్ట్ చేసుకుంటే ప్రభు ఆశీర్వదించాడు. ఆయన శిష్యులైతే వారిని వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారేమో కానీ ప్రభు మాత్రం వారిని చేర్చుకొని వారిని దీవించాడు. నీ మనసు కొన్నిసార్లు అంటుందా, నీకు ఇంక సహాయం దొరకదు, ఎవరున్నా నీకు సహాయం చేయడానికి, నీ పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నాయి, ఒక్కొక్కటి తలుచుకుంటూ ఉంటే ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి, వీటన్నిటిలో నుండి బయటికి రావడం నీకు సాధ్యమేనా, ఎలా బ్రతకగలవు, ఎలా మనుగడ సాధించగలవు అని నీ మనసు పరిస్థితులను ఆధారం చేసుకుని మాట్లాడుతుందేమో. ఎవరి సహాయం నీకు దొరకకపోయినా దేవుని హస్తము నీకు సహాయం చేయడానికి ఎప్పుడూ కొరచగా లేదు అనే విషయాన్ని గుర్తుంచుకో. బలమైన దేవుని చేతులకి నీ సమస్యను అప్పగించుకుంటే ఆయనే తన గుప్పిలి విప్పి నీకు సహాయం చేస్తాడు. 145వ కీర్తన 14-15 వచనాలు కూడా అంటాడు, ఆయన తన గుప్పిలి విప్పి సర్వలోకంలో ఉన్న జీవుల ఆకలిని తీరుస్తూ వాటిని తృప్తిపరుస్తున్నాడు, వాటి కోరికను తీరుస్తున్నాడని వాక్యంలో ఉంది. దేవుని కనికరం చొప్పున ఆయన చేతులకు మన సమస్యను అప్పగించుకుంటే నిన్ను తృప్తిపరిచేవాడు, నీకు కావలసిన విషయాలలో సహాయం చేసి నిన్ను ఆదుకునే దేవుడు. ఎంతకాలం నీ సమస్య, నీ కష్టం, నీ బాధ నీ మీదే పెట్టుకుని మోసుకుంటూ వెళ్తా? ప్రభు చేతులకు అప్పగించు. దేవునికి మనం అప్పగించుకోగలిగితే ఆయన చేతులు ఎప్పుడు కొరచకాలేదు, మన ప్రార్థన వినకుండా ఆయన చెవులు మందగిల్లలేదు. నీతిమంతుల యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఇష్టము, వారి ప్రార్థనల వైపు వారి కన్నులు ఉన్నవని వాక్యం తెలియచేస్తుంది. ఈరోజు నువ్వు యథార్థవంతుడివై దేవుని నీతితో నింపబడి దేవుని నీతికి ఆధారం చేసుకొని ప్రార్థిస్తే ఆయన చెవులు నీ ప్రార్థన వినాలని కోరుతున్నాయి. నీ ప్రార్థన విని నీకు సహాయం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇప్పటికే చాలా చోట్ల ప్రయత్నించి అలసిపోయావా? వారి కాళ్ళు వీరి కాళ్ళు పట్టుకొని ఎవరి నుండో సహాయం దొక్కుతుందని ఎదురు చూసి 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 నిరాశతో అలసిపోయావా? ఈరోజు ప్రభువుకి అప్పగించుకో. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నీ బిడ్డల విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ వ్యక్తిగత కెరియర్ విషయంలో ప్రభువే నీకు సహాయం చేస్తాడు. ఆయన చిత్తానుసారంగా కార్యాలు జరిగిస్తాడు. కృంగిపోవద్దు. నీ పరిస్థితిని బట్టి నీ మనస్సు మాట్లాడే మాటలు వినొద్దు. వాక్యం దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఆ మాటలు విను, ధైర్యం తెచ్చుకో. ఒక స్కూల్లో ఒక విద్యార్థి పుట్టినరోజు వస్తే ఆ పుట్టినరోజు సందర్భంగా అందరికీ కూడా చాక్లెట్లు ఇస్తున్నాడు. అయితే ఆ చాక్లెట్స్ అన్నీ కూడా వాళ్ళ తాతగారు తీసుకొచ్చి ఆ చాక్లెట్ డబ్బాలో పెట్టి ఇస్తున్నారు. పిల్లలందరికీ ఇస్తూ తీసుకోండి అమ్మ మీకు ఎన్ని కావాలంటే అని అంటూ ఉంటే ఒక్కొక్కరు 1 లేదా 2 తీసుకుంటున్నారు. ఓ పాప మాత్రం చాక్లెట్లు తీసుకోవట్లేదు. తీసుకోమ్మా, ఎన్ని కావాలంటే తీసుకో. లేదు అంకుల్ మీరు ఇవ్వండి, మీ చేత్తో మీరు ఇస్తే నేను తీసుకుంటాను. లేదమ్మా నీకు ఎన్ని కావాలంటే తీసుకో అంటున్నాడు ఆయన. లేదు అంకుల్ మీరు ఇవ్వండి. సరే ఇంక ఇది తెయ్యేలా లేదని చెప్పి ఆ పెద్ద ఆయన తన చేత్తో చాక్లెట్లు తీసుకెళ్ళి ఆ అమ్మాయి చేతిలో పెట్టాడు. ఇచ్చి అంటున్నాడమ్మా, అందరూ తమ చేతులతో తీసుకున్నారే, నువ్వు ఒక్కదానివే ఎందుకమ్మా నన్ను ఇమ్మన్నావు అంటే అప్పుడు ఆ అమ్మాయి చెబుతుంది, అంకుల్ నా చేయి చిన్నది, 1, 2 వస్తాయి, కానీ మీ చేత్తో తీస్తే మీ చేయి పెద్దది కదా, చాలా చాక్లెట్లు వస్తాయి అంకుల్, అందుకే మీకు ఇమ్మని చెప్పిందంట. ఆ పాప ఎంత తెలివిగా ప్రవర్తించిందో చూడండి. మనం మన చేతులతో ప్రయాసపడేదానికంటే దేవుని చేతులకు అప్పగించుకుంటే సమృద్ధినిస్తాడు. కాబట్టి మన సమస్యను దేవునికి అప్పగిద్దాం. దేవుని చేతిలో సహాయం దొరుకుతుంది కాబట్టి ఆయన వైపు చూసి సమృద్ధి అయిన దీవెనతో మన జీవితాలు నింపుకుందాం. దేవుడు అలాంటి సమయోచితమైన సహాయం, కనికరం మనందరి మీద కురిపించును గాక. ఆమేన్.